నిన్ను చూసి కొంతమంది అసూయ పడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వారికన్నా ఒక మెట్టు పై స్థాయిలో ఉన్నావని అర్థం. అసూయపరులు ఏ విధంగా ఏర్పడతారంటే, నువ్వేదో వారి ఎడల అపకారం చేసో లేదా నువ్వేదో వారి ఎడల తప్పు చేసో అసూయపరులు ఏర్పడరు. నువ్వు కాస్త బాగుపడుతున్నావంటే చాలు, అసూయపరులు ఆటోమేటిక్గా ఏర్పడిపోతారు. నిన్ను చూసి అసూయపడేవారు నీ ముందు ఎంతో మంచిగా నటిస్తారు. వారేదో నీ మంచి కోరేవారిగా నీ ముందు నవ్వుతూ మాట్లాడతారు, కానీ నీ వెనక మాత్రం నీ మీదే చెడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. నీ ఎదుగుదల తట్టుకోలేక నీ మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన మచ్చలు వేసేస్తూ ఉంటారు. 10 మందికి నీ గూర్చి చెడుగా చెప్పనిదే వారికి ఆ పూట గడవదు, లేదా ఆ రోజు నిద్ర కూడా పట్టదు. కాబట్టి అసూయపరులు ఉన్నారు కదా అని చెప్పి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వారు మనకు బడి ఏడ్చే కొలది దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు మనం ఒక కొటేషన్ చూస్తూ ఉంటాం, ఏమనంటే నీ ఏడుపే నా ఎదుగుదల అని. అవునండి, ఒకరు మనల్ని చూసి ఏడ్చే కొలది ఆ యొక్క ఏడుపులను దేవుడు దీవెనలుగా మార్చి మనం ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా చేస్తారు.